హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఉదయ కలెక్షన్స్. సారీ అండి, ఉదయ ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకుంటున్నారా? సో మీకు అందరికీ తెలుసు మా పాప బర్త్డేని మేము సడన్గా ప్లాన్ చేసామని చెప్పేసి. సో ఎవ్రీథింగ్ షాపింగ్ అన్నీ కూడా ఆ 10 డేస్లో జరిగిపోవాలన్నమాట. సో మీరందరూ చూసుంటారు, నేను వీడియోకి సంబంధించిన లింక్ షేర్ చేశాను అండ్ ఆల్సో ఏమంటారు ఫోటో షేర్ చేశాను పాపవి. ఐ హ్యావ్ సెలబ్రేటెడ్ విత్ యూ ఆల్సో. బట్ థింగ్ ఏంటి అని అంటే అక్కడ నాకు ఆ పనుల వల్ల కొన్ని కొరియర్స్ పెండింగ్ ఉండే, అవి కంప్లీట్ చేసేసాను. అండ్ ఆ తర్వాత కూడా ఏంటి అంటే మా బాబుని మీకు అందరికీ తెలుసు ఎల్కేజీలో నేను స్కూల్కి పంపించలేదనేసి, సో యూకేజీలోకి ప్రమోట్ చేయమని అడిగితే తను ఒక చిన్న టెస్ట్ కండక్ట్ చేసుకుంటాను అని అన్నారు. సో మావాడు హీఈస్ వెరీ తొందరగా గ్రాస్ప్ చేసుకుంటాడు. బట్ ఏంటంటే బట్ మనకు అలా ఉంది అని చెప్పేసి మనం ఏది వదిలేయలేం కదా. సో వాడిని చదివించుకొని ప్రమోట్ చేయించుకొని అన్నీ చేసుకొని బుక్స్ తెచ్చుకొని కవర్ చేసుకొని అన్నీ కంప్లీట్ చేసుకొని పనులన్నీ కంప్లీట్ చేసుకొని వస్తున్నాను అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మేకింగ్ ఏం ఆగలేదన్నమాట. సో కొత్త డిజైన్స్ చూసారు కదా, ఇవన్నీ కూడా కొత్త డిజైన్స్, ఇంకా కొన్ని కూడా ఉన్నాయి. సో కొత్త డిజైన్స్ అనేవి మేక్ అయ్యాయి. సో ఇవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను, ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫొటోస్ పెడుతూ ఉంటాను అండ్ ఆల్సో ఇక్కడ కూడా పెట్టేస్తాను. సో కైండ్లీ ఫాలో దీస్ వీడియోస్ అండ్ అన్నీ. అండ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ అండి హూ సపోర్టెడ్ మీ ఎట్ మా పాప బర్త్డే అప్పుడు. సో ఎవరు కూడా నన్ను అక్క కొరియర్ ఎక్కడా అని అడగలేదు, బికాస్ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కొంచెం డిలేస్ ఉన్నాయి మా పాప బర్త్డే గురించి అని చెప్పేసి. సో చూసారు కదా, లైక్ ఎట్లా అంటే ఎవ్రీథింగ్ పర్ఫెక్షన్ ఉండాలి అని చెప్పేసి నేను మళ్ళీ చేసేది లేదు. ఇంకొక 10-12 ఇయర్స్ వరకు మనం ఏమీ చెయ్యము ఫంక్షన్స్. సో మళ్ళీ పాప ఎప్పుడో పెద్దగా అయ్యాక మెచ్యూరో శారీ ఫంక్షన్ ఏదో చేస్తే చేయడం అంతే తప్ప ఇప్పుడు మళ్ళీ ఏం చెయ్యం కదా అని చెప్పేసి సో ఎవ్రీథింగ్ క్లీన్గా నేను చూసుకున్నాను అనమాట. సో ఫోటోషూట్ అవన్నీ కూడా మళ్ళీ షాపింగ్స్ అన్నీ చేసుకునేసరికి సరిపోయింది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్ అండ్ ఆల్ హూ అంటే మా పాపని బ్లెస్ చేసిన వాళ్ళందరూ కూడా వెరీ మచ్ థ్యాంక్ఫుల్ అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే ఇవన్నీ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను. అందరివి కూడా కొరియర్స్ వస్తూ ఉన్నాయండి, నాకు రివ్యూస్ ఇవ్వండి. నేను స్టేటస్లో నేను షేర్ చేస్తే మీకు అందరికి కూడా క్లారిటీ ఉంటుంది. కొంతమంది నాకు రిసీవ్డ్ అని చెప్తున్నారు, బట్ రివ్యూస్ మాత్రం ఇవ్వట్లేదండి. అండ్ రేపు ఒక్కరోజు నేను కొంచెం ఈవినింగ్ వరకు అవైలబుల్గా ఉండను, బట్ రిప్లైస్ అంటే ఓకే ఫైన్ ఇస్తాను, బట్ ఐ విల్ బీ ఇన్ ఏ కార్ జర్నీ అనమాట. సో నేను ఇప్పుడు ఇవన్నీ షేర్ చేసుకుంటాను. ఎవరికైతే కావాలో వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా పింక్ చేసేసుకొని పేమెంట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా నేను ఎల్లుండి డిస్పాచెస్ చేస్తాను ఈరోజు, ఎందుకంటే బికాజ్ నో కొరియర్ ఇస్ పెండింగ్ స్టేట్లో ఉన్నాయి, అన్నీ కూడా కంప్లీటెడ్. సో ఇవన్నీ ఇప్పుడు నెక్స్ట్ ఇవే ఫార్వర్డ్ అవుతాయన్నమాట. ఓకేనా? యాజ్ యూ ఆల్ నో నేను మేకింగ్ చేసి డిస్పాచ్ చేస్తానండి, అందుకే కొంచెం అటు ఇటుగా అవుతుంది వర్క్ అనేది, అంతే తప్ప నథింగ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. సో థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ అనమాట. Thank you so much for everyone who supported me.